హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ వన్. ఇది చింత చిగురు సీజన్ కదండి, దాంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే చింత చిగురు చికెన్ చేసుకొని చూద్దాం. సో ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోండి. ఆయిల్ కాగిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వాటిని ట్రాన్స్లూసెంట్గా దోరగా వేయించుకోండి. అవి వేగిన వెంటనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకుంటూ తిప్పుకోండి. సో మనం ఈలోగా చికెన్ 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg చికెన్ దాంట్లో వేసుకోవాలి. ముక్కలు బాగా కలుపుకుంటూ తిప్పుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ముందు వేసుకొని బాగా కలుపుకోండి. ముక్కలులో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. సో దానికోసం ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5 minutes మనం మీడియం ఫ్లేమ్లో పెడితే దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అదంతా ఆవిరి అయిపోయి ఎగిరిపోయిన తర్వాత మనం దానికి సరిపడా కారం, 1 పెద్ద టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ముక్కలు కలుపుకుంటూ మసాలాలన్నీ పట్టించండి. ఈలోగా మనం చింత చిగురు 100 grams చింత చిగురు ఆయిల్లో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకోండి, కొద్దిగా వాటర్ పోసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు కూడా పోసుకొని బాగా కలుపుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అది కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. మొత్తం అంతా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాం. సో ప్రెషర్ దిగిపోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా వచ్చిందండి. కొద్దిగా లిక్విడ్ ఉంది. సో దీన్ని మనం చిక్కబరచాలంటే ఒక 5 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఎంతో రుచికరమైన చింత చిగురు చికెన్ రెడీ. ఓకే.